నమస్కారం గురుగారు. నమస్కారం అండి. హీరో హీరోయిన్ శుభమాన్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారని తెలియగానే విడిపోతారని వీడియో పెట్టేస్తున్నారు. అయితే పాత రోజుల్లో బ్రాహ్మణులు ఏం చెప్పేవాళ్ళు అంటే అండి, సర్వే జనా సుఖినో భవంతును దీవించేవాడు. అదే అయ్యా మీరు ఎన్ని కష్టాలు పడినా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలా ఉండండి, మీరు బాగుపడండి, భార్యాభర్తలు అరుచుకోవద్దండి, పాజిటివ్ మాటలు మాట్లాడి. ఒక ఉదాహరణకి మా నాన్నగారు ఆవో గొర్రెపిల్లో వెళ్ళింది అనుకోండి, ఉదాహరణకి ఒక చోట ప్రశ్నాశాస్త్రం ప్రకారంగా చెప్పేవాళ్ళు, కరెక్ట్గా అదో సాయంత్రం వాళ్ళకి దొరికేది. ఇంకోటి ఏంది, నీకు పెళ్ళి అయిపోతుంది ఈ సంవత్సరం అనగానే కాన్ఫిడెంట్ తోటి గురువుగారు చెప్పారు, మా నాన్నగారిని వెలగొండ పెద్దయ్య గారు అంటారు, అయ్యగారు చెప్పారు గ్యారంటీగా ఇది నాకు అయిపోతుందని కాన్ఫిడెన్స్ లెవెల్లో వెళ్తాడు, సాయంత్రం కల్లా పెళ్లి సంబంధం కుదుర్చుకొని వస్తాడు. రాజేంద్ర ప్రసాద్ పిక్చర్లో రమణమూర్తి ఉంటాడు, ఒక కాయని ఇస్తాడు, ఆ కాయను పెట్టుకోగానే రాజేంద్ర ప్రసాద్ ఫైట్ చేస్తుంటాడు. అంటే మనిషి కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెంచాలి. దానిలోనే ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా చెప్పాలి, దాని పరిహారం కూడా చెప్పాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, షుగర్ వచ్చింది కదా నువ్వు అయిపోయావు అని చెప్పకూడదు. షుగర్కి టాబ్లెట్ వాడయ్యా నీకేం పర్లేదు, నిండుకున్నాయని చెప్పేవాడు, అవునవును పాజిటివ్ వర్డ్సే వచ్చేది. ఇలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని వాక్శుద్ధి కూడా ఉంటుంది. ఒక 78లోనో 79లోనో ఖమ్మం సత్రం అని శ్రీశైలంలో ఉంది, ఆయన పేరు కృష్ణయ్య చౌదరి ఏదో ఉంది పేరు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. మా నాన్నగారి దగ్గరికి వచ్చి అప్పుడు పెళ్లి కావట్లేదు గురువుగారండి అని చెప్పేవాడు. చెప్పంగానే ఆయనకి నిరుత్సాహ నిస్పృహలతో మొత్తం ఉన్నాడండి, అసలు ఇంకా నాకు పెళ్లి కాదు జన్మలో అనుకునే స్థితిలో ఉన్నాడు ఆయన. మా నాన్నగారు ఏం చేశారంటే జాతకం చూసి ఒకరోజు శ్రీశైలంలో అభిషేకం చేయించాడు. అమ్మాయి అభిషేకం చేసి నీకు ఖచ్చితంగా ఈ వారంలో ఈ నెలలో గ్యారంటీ నీకు పెళ్లి సంబంధం వస్తుంది, నువ్వు ప్రయత్నం చేయవు, గట్టిగా అయిపోతుంది అన్నాడు. అసలు నెల తిరగకముందే సంబంధం వచ్చింది, పెళ్ళి అయిపోయింది. అలాగా మనిషిని కాన్ఫిడెన్స్ లెవెల్లో తీసుకొని వెళ్ళాలి, మోటివేషన్ చేయాలి. ప్లస్ జాతకపరంగా నిజంగా దోషాలు ఉంటే దాని పరిహారం కూడా చేయాలి. మళ్ళీ అబద్ధం ముసుగులో కూడా మళ్ళీ ఉండకూడదు. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిదానికి పితృదోషాలని చెప్పటం, వాళ్ళ శక్తియుక్తులు అనేవి లేకుండా డబ్బులు తీసుకోవటం. ఇప్పుడు రైతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అబోవ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదైతే ఫీజు ఉంటుందో వాళ్ళ పరంగానే ముందుకు వెళ్ళాలి, కానీ డిమాండ్ చేయకూడదని. అయితే ఇప్పుడేమైందంటే ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఎక్కువ మంది అయ్యారు. ప్రజలు జాతకం చెప్పించుకుని ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మా గురుగారు గురుదక్షిణ ఏమంటే ఆ డబ్బాలు చూస్తే 5 రూపాయలు 10 రూపాయలు వెళ్ళిపోయేవాళ్ళు. అలా ప్రజల్లో కూడా మార్పు వచ్చేటప్పుడు జ్యోతిష్యుల్లో కూడా స్ట్రిక్ట్ ఫాలో అయ్యారు. ప్రజలు అలానే వాళ్ళు అయ్యారు, జ్యోతిష్యులు కూడా అలానే. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, మరి ఒక సినిమా ఫెయిల్ అయితే ఇంకో సినిమాకి నేను చేస్తానంటే ఎంతమంది నిర్మాతలు ఎగ్గొట్టారు? ప్రతి యాక్టర్కి చాలా మంది ఎగ్గొట్టిన వాళ్ళే ఉంటారు. ఏదైనా సరే ఎవరైతే సహాయం చేస్తారండి ఈ జన్మలో ఆ సహాయాన్ని రుణాన్ని తీర్చుకోవాలని శాస్త్రం. అయితే ఇక్కడ మార్పులు జరిగినాయి, కాలానుగుణంగా మార్పులు జరిగినాయి. కాలానుగుణంగా మార్పులు అంటే ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా వచ్చింది ఏంటంటే డబ్బుకు ఆశపడుతున్నారు. డబ్బుకి ఎందుకు ఆశపడుతున్నారంటే, మనం భార్యాభర్తలు ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. ఇంటర్ కోర్సులో పాల్గొన్న తర్వాత సంతానం గురించే భగవంతుడి యొక్క సృష్టి. సంతానం కలిగిన తర్వాత ఆ అబ్బాయికి పెళ్లి చేయాలి కదా, కొంతమంది పెళ్ళిళ్ళు చేయట్లే. ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆలస్యం చేస్తున్నారు. ఆ అమ్మాయి జీతం మీద బతికేవాడు, కొడుకు మీద బతికేవాళ్ళు, ఆ అమ్మాయికి ఏమైనా ఇల్లు వెళ్ళిపోతుందని ఆలోచన చేసేవాళ్ళు, తర్వాత నన్ను కొడుకు చూడడం ఉద్దేశంతో చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మ్యారేజ్ బ్యూరోలో 10,000 కట్టాలనుకో, ఈ మ్యారేజ్ బ్యూరో 10,000 కట్టాడు. వీళ్ళు లగ్జరీగా మటుకు ఏదో స్టార్ హోటల్లో భోజనం చేయడానికి కూడా అడిగి వెళ్తాడు. అంటే అది ఎక్కువ ఇది ఎక్కువ అని ఆలోచన చేయట్లా. మెడికల్ ఎక్కువ, పిల్లల యొక్క చదువులు ఎక్కువ, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు ఎక్కువ, జాతకాలు ఎక్కువ. ఈ 5 పాయింట్స్ను చూడటల్లా వీడు. వేరే చోట యాపిల్ ఫోను, శాంసంగ్ ఫోను 50,000 పెట్టి 6 నెలలకు ఒకసారి మారుస్తుంటాడు వీడు. ఇంట్లో టీవీ మారుస్తుంటాడు, కారు మారుస్తుంటాడు, కారుకు మొత్తం డెకరేషన్ చేసుకుంటాడు వీడు. నీ కారుకు డెకరేషనా, పిల్లగాడి పెళ్లి ముఖ్యమా? అలాంటి వాటిల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు వీళ్ళు. ప్రజల్లో అలాంటివి కూడా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయికి డైవర్స్ జరిగిన తర్వాత
విడాకులైన తర్వాత ఎవరో జాతక పరంగా చెప్పలేని వ్యక్తులు ఎవరన్నా సంప్రదించి పెళ్లి చేసిన తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత రెండోసారి కూడా వీళ్ళు నెగ్లెట్టుకున్న వాళ్ళు నా దగ్గర ఉన్నారు. పరిహారాల వల్ల ఎంతవరకు ఫలితం ఉంటుందండి? పరిహారాల వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. పరిహారాలంటే ఏం చేస్తున్నా అంటే పరిహారాల వల్ల ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే వీళ్ళు సరైన వాళ్ళ దగ్గర చేపించుకోలేకపోతున్నారు, వేద పండితుల దగ్గర సరైన సిద్ధాంతుల దగ్గర చేపించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఇంకోటి వేద పండితులకు సిద్ధాంతులకు డిఫరెన్స్ ఉంది. వేద పండితులు వేదాన్ని మాత్రమే ఉచ్చరిస్తారు కానీ జాతకాన్ని చెప్పలేరు. ఓకే, అది సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఆయన పురోహితులు పెట్టి మంచి వాళ్ళని పెట్టి చేస్తేనే కరెక్ట్. అదొకటి చేయట్లే వీళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు కూడా దీంతో కూడా మళ్ళీ నకిలీలు ఉన్నారు కదండి. అన్నిట్లో నకిలీలు ఉన్నారు. నకిలీలు లేని వాళ్ళు ప్రపంచంలో లేరండి. ఆ నకిలీ వాళ్ళని ఎక్కువ మంది నమ్ముతున్నారుగా. ప్రజల వాళ్ళ వైపే ఉన్నారండి, మంచి వాళ్ళ దగ్గర లేదు. రాను రాను ఇంక అసలు ఉండరు. అలానే ఇప్పుడు మా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ వస్తే ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక అమ్మాయికి యాక్చువల్గా నేనే పూజ చేశాను. పూజ చేసిన తర్వాత అమ్మాయి జాతకంలో దోషం ఉంది. స్వయంగా నేనే రంగంలోకి దిగి వేరే వాళ్ళని బ్రాహ్మణ్ని మీరు చేయిపోండి అని చెప్పను. నేను ఏ పూజ నేను స్వయంగా ఆ పూజ దగ్గర ఉంటా. జాతకంలో ఉండే భావాలని 30 నిమిషాలు సంకల్పం చెప్పించి 30 జన్మవశాత్ నామవశాత్ గోచారవశాత్ అన్న కాలసర్పయోగ చంద్రికలో ఉంటుంది. 30 నిమిషాల సంకల్పం, అది ఎక్కడ ఏ పుస్తకంలో ఉండదు. అయితే నేను చెప్పించి మిగతా బ్రాహ్మణులను పెట్టి చేపించిన తర్వాత వాళ్ళ తండ్రికి ఒక మాట చెప్పాను, అయ్యా నువ్వు ఈ అబ్బాయిని చేసుకుంటే ఇది మ్యాచ్ కాదు, వేరే సంబంధం చూడని చెప్పాను. ఆయన మాట వినకుండా ఆ అబ్బాయికి చేసేసాడు. నిశ్చితార్థం దగ్గర ఆగిపోయింది. పెళ్లి జరగల, నిశ్చితార్థం దగ్గర ఆగిపోయింది. వీళ్ళు ఆ మాట వినలే అక్కడ. నేను మ్యాచింగ్ కాదు, వద్దు, ఈ అమ్మాయి జాతక పరంగా దోష పరిహారం చేసి 41 రోజులు ఆగండి అని చెబుతా. నేను ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం, అది పనిచేయడానికి అరగంట పడుతుంది. అది కూడా అంతే. ఇక్కడ అంటే రాసి పెట్టడం అంటే ఒకటే ఉంది సార్. వాస్తవంగా అయితే భగవంతుడి యొక్క సృష్టిలో ఎప్పుడు కూడా మనకు ఫ్రీ వీల్ చేశారు. ఫ్రీ వీల్ అంటే మన చేతిలోనే ఉంటుంది. 70% మన చేతిలో ఉంటుంది. వద్దు అన్నప్పుడు నువ్వెందుకు చేయాలి? ఇప్పుడు నీ క్లారిటీ ఇచ్చి వద్దు కొన్ని రోజులు ఆగన్నా. నువ్వు చెయ్యాలనుకుంటే ఆ అబ్బాయి కరెక్ట్గా రెమెడీస్ చేసుకునే ముందుకెళ్ళండి అన్నా. వాళ్ళు కరెక్ట్ రెమెడీస్ చేసుకోరా. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇది చేసాం అది చేసాం డూప్లికేట్ మాటలు చెప్పారు. నిశ్చితార్థం వరకు వచ్చి ఆగిపోయింది. ఆ నిశ్చితార్థం దగ్గరన్నా ఆపాం. మన ఆ రెమెడీస్ చేయడం వల్ల నిశ్చితార్థం వరకన్నా ఆగిపోయింది అది. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడోనండి డబ్బులకు ఆశపడతారండి, కరెక్ట్ వాళ్ళ దగ్గర చేయించరండి.